ప్రకటన అధ్యాయంలో కూడా మాట్లాడుచున్నాడు మారు మనసు నిమిత్తము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము అని దేవుడు మాట్లాడుచున్నాడు. మొదటి క్రియ అంటే ఏంటి? ప్రకటన 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. మారు మనసు అనేది మొదటి క్రియ అని దేవుని వాక్యం మాట్లాడుచుంది. ఏంటంటే అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నీ యొద్ద వచ్చి నీ దీపస్తంభములను దాని చోటు నుండి కొట్టివేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యం నిమిత్తము మొదటి క్రియ మారు మనసు అనేది పొందుకోవాలి. కాబట్టి మారు మనసు లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేము, దేవుని కార్యాలు మనం చేయలేము. మొదటి క్రియ మారు మనసు. కృపావరాల్లో మొదటి క్రియ మారు మనసు. కాబట్టి కృపావరాలు మనం పొందుకోవాలంటే మొదట మనము లోకానుసారమైన మనసును మాలో నుంచి తీసివేసి దేవుని మనసు కలిగి ఉండాలి. దేవుని చెప్పిన ఆజ్ఞను మనము పాటించాలి. దేవుని వెంబడింపకోరిన వారు ఈ లోకంని ధరించుకొని ఈ లోకానుసారంగా ఉంటూ దేవునిని మనము వెంబడించలేమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మొదటి క్రియను జరిగించాలి, అదే మారు మనసు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ప్రకటన రాసిన పత్రిక 2:21 కూడా చూద్దాం. 21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. కాబట్టి దేవుడు మాట్లాడుచున్నాడు. మారు మనసు పొందడానికంట దేవుడు సమయం ఇచ్చాడు, కానీ అది మారు మనసు పొందుకోలేదంట. అది వ్యభిచారం చేస్తానే ఉంది అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుడు మనము ప్రకటనలో కూడా అన్ని వాక్యాలు చదివి చివరికి ప్రకటనలో కూడా మొదటి క్రియ జరిగించండి, మారు మనసు పొందండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి జారత్వము అంటే వ్యభిచారమును, దొంగతనమును, వివిధ రకాలైన లోకానుసారమైనవి విడిచిపెట్టమని, మళ్ళీ మారు మనసు పొందుకోండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. లేని ఎడల మనల్ని దేవుడు శ్రమల పాలు చేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం ఏదో ఈ లోకానుసారంగా దేవుడు ఒక మంచి మార్గాన్ని మనల్ని నడవమంటున్నాడు, కానీ దేవుడు మనల్ని చెడగొట్టడానికి రాలేదని దేవుడు వాక్యాలు చెప్తున్నాయి. దేవుడు ఈ లోకానుసారంగా ఒక మత పిచ్చోళ్ళు ఉంటారు కదండి, కులాలని మతాలని, అది దాని దేవుడు మాట్లాడేది ఇదే. కాబట్టి దేవుడు ఒక మనిషిని ఒక పాపపు జీవితాన్ని నుంచి రక్షించడానికి వచ్చాడు, కానీ ఇంకా పాపం చేయమని ఎక్కడ దేవుడు వాక్యాలు చెప్పలేదు. ఆ గ్రంథమే వ్యర్థకరమైన గ్రంథం, బైబిలు మంచి గ్రంథం కాదని ఎంతోమంది మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఎంతగానో ఖచ్చితంగా ఉంది. ఏంటంటే నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్ద నుంచి దీపస్తంభాన్ని కొట్టివేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే ప్రకటన 16:9 కూడా మాట్లాడుచున్నాడు. 9 కాగా మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోయి తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి, కానీ ఆయన మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందినవారు కారు. కాబట్టి ఆయన ఎన్ని అంత్యదినాల్లో కూడా ఒక అవకాశం అనేది దేవుడు ఇస్తున్నాడని తెలుసుకోవాలి. మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోతారంట. ఈ తెగుల మీద అధికారం గల దేవుని నామమును దూషించండి. ఆ తెగుల మీద మన అధికారం ఎవరు? మన యేసే. కాబట్టి ఆ అధికారం గల దేవుణ్ణి కూడా దూషించారు, కానీ వాళ్ళంట ఆయన మహిమపరిచినట్లు మారు మనసు అనేది పొందుకోలేదంట. కాబట్టి దేవుడు వాక్యం ఏం చెప్తుంటే, ప్రకటన అంటే ఈ ప్రకటన అన్ని అంత్యదినాల గురించి ఉండిద్ది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చివరిలో కూడా దేవుడు అవకాశం ఇస్తున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎవరిని విడిచిపెట్టడు. చివరి దినాల్లో కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఇంకనైనా మారు మనసు పొందుకుంటారేమో, నువ్వు మారు మనసు పొందుకుంటారేమో అని. కానీ అప్పటికి కూడా కొంతమంది మనసులు కాఠిన్యం కలిగి ఉండటం వల్ల వారు దేవుని మహిమపరచరు అని దేవుడి వాక్యాలు చెప్తున్నాయి. ఆయన మహిమపరచునట్లు వారు మారు మనసు పొందుకోలేదని
దేవుని వాక్యాలు చెప్తున్నాయి. కాబట్టి మనము మారు మనసు పొందుకొని దేవుని మార్గంలో నడవాలన్నది ఆయన మొదటి క్రియ ఏంటంటే మారు మనసు. కాబట్టి ఈ వాక్యాలన్నీ మారు మనసు నిమిత్తమైనవండి. నేను ఈరోజు చెప్పినవన్నీ ఇవే. అపోస్తలుల్లో దేవుడు మాట్లాడుచున్నాడు. లూకా, రోమా, యెహెజ్కేలు, పేతురు, ప్రకటనలో అన్నిట్లో దేవుని మొదటి క్రియ అని ప్రకటనలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇదిగోండి ప్రకటన 2వ అధ్యాయం. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి కృపావరాల్లో మొదటిది ఏంటంటే మారు మనసు. మారు మనసు అంటే ఒక పాపాన్ని విడిచిపెట్టి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, రహస్యంగా చేసే పాపాలని విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవాలని దేవుడు కోరుకొనిచున్నాడు. కాబట్టి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోవాలి. మనం ఆయన దగ్గర మనము నామకార్థంగా బాప్తీసం తీసుకోకూడదు. బాప్తీసం అనేది 2వ క్రియ. మొదటిగా మనము మారు మనసు ఒక మనస్ఫూర్తిగా మనము మారు మనసు అనేది తీసుకుంటేనే బాప్తీసము పొందుకోవాలి. మారు మనసు అనేది మన మొదటి క్రియ సరిగ్గా లేకపోతే మనము దేవునితో అంటుకట్టబడలేము. దేవుని క్రియలు మనలో జరగవు, దేవుని కార్యాలు మన కుటుంబాల్లో జరగవు. కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకొని ఆయనని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన మొదటి క్రియ మారు మనసు నిమిత్తము ఆయనలో నడవాలి. మనం ఫస్ట్ స్టెప్ మారు మనసు అనేది పొందుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయనతో ఒక సంబంధం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలని దేవుడు మనకి ఖండితంగా చెప్తున్నాడు. కాబట్టి కృపావారాల మొదటి క్రియను నేను ఈరోజు కంప్లీట్ చేశానండి. ఇంకా అనేక చోట్ల ఉండుద్ది మారు మనసు అనేది. అప్పట్లో పాతని దినాల్లో అయితే చూసి చూడనట్లు ఉన్నానని కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. కానీ ఇప్పటి తరం వారికి మాత్రం, కొత్త నిబంధన వారికి ఖచ్చితంగా మారు మనసు పొందుకొని ఉండాలని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్పుచున్నది. కాబట్టి వాక్యములు వినుచున్న, వాక్యాలు చదువుచున్న ప్రతి ఒక్కరూ నామకార్థ స్థితిలో ఉండకుండా ఆయన వాక్యము నిక్కచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన వెంబడించాలి, ఆయన్ని గుర్తెరగాలి, ఆయన రుచి చూడాలి. అప్పుడే మనము ఆయన ప్రేమను పొందుకోగలుగుతాము. కాబట్టి ఆయన కళ్ళి మనం ఒక అడుగు వేస్తే ఆయన మన కళ్ళి 100 అడుగులు వేస్తాడు. కాబట్టి ఆయన ప్రేమ ఈ లోకంలో మన మీద ఎవ్వరూ చూపించలేరు. ఆయన ఒకసారి ఆయనని సంపాదించుకున్నాం. ఒకసారి ఆయన తట్టు తిరిగి చూద్దామని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకొని దేవుని వెంబడించాలని నేను ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేయగోరుచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ నామానికే స్తోత్రాలు, వందనాలు తండ్రి. మేము నీ రాజ్యానికి కట్టబడాలంటే, మీతో అంటుకట్టబడాలంటే, మేము మీ పోలికలోకి మార్చబడాలన్నా, మీ రాకడతో వచ్చినప్పుడు నా తండ్రి మేము మీతో ఎత్తబడాలనే ఈ లోకంలో కృపావరాలు అనేవి మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. అవి మీ వాక్యాల ద్వారా మేము నాయన చదువుకొనిచుండగా తండ్రి, ఆయా మొదటి క్రియ మారు మనసు అని మీరు మాట్లాడుచున్నారు. కాబట్టి ఆ మొదటి క్రియ అనేది మాలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకాన్ని అసహించుకునే మనస్తత్వాన్ని ఇవ్వండి, ఈ లోకాన్ని ద్వేషించే మనసుని ఇవ్వండి, ఈ లోకాన్ని నష్టంగా ఎంచుకునే కృపనివ్వండి ప్రభువా. అయ్యా, ఈ లోకం మీద ద్వేషం అనేది, ఈ లోకం ఒక నష్టం అనేది నాయన, ఆ క్రియ అనేది మాలో లేకపోతే మాలో మారు మనసు ఉండదు ప్రభువా. దయచేసి మేము చేసిన తప్పులను, పాపములను క్షమించమని, మేము చేసిన ప్రతి ఒక్క లోక సంబంధమైన పాపములేమి ప్రతి ఒక్కటి నాయన నీవు చూసి ఉన్నావు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, నీవు అంతరంగమును చూసే దేవుడని నీ వాక్యాల ద్వారా మాట్లాడుచున్నావు. కాబట్టి మా మనసుల్లో, మా చూపుల్లో నాయన మేము చేసిన ఏ పాపమైనప్పటికీ నా తండ్రి ప్రతి ఒక్కటి నీవు తెలిసి ఉన్నావు. కాబట్టి ప్రతి ఒక్కటి నాయన మా కన్నీళ్లతో నాయన అయ్యా మేము ఒప్పుకొనిచున్నాము. దయచేసి మా పాపములను క్షమించి మాలో ఒక నూతన హృదయాన్ని పుట్టించమని, మేము నాయన మారు మనసు పొందుకునేటకు కృపద ఇచ్చామని వేడుకొనిచున్నాము తండ్రి. దయచేసి అయ్యా చదివిన వాక్యాలన్నీ ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి మరి ఒకసారి నెమరు వేర్చుకునే కృపను దయచేయమని,
దయచేసి మారు మనసు అనే క్రియ నాతో ఏకీభవించే ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇంకా నా తండ్రి లోకానుసారంగా ఆయన నామకార్థంగా జీవించే వారిలో కూడా ఒక మారు మనసు పుట్టించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.